వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిత్రాయి చేపల కర్రీ చేస్తున్నామండి. అది ఎలాగో చూసేయండి. చేపలు కడుక్కున్నామండి, కోసి ఏం చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, లవంగా, చెక్క ఇదంతా వేయించుకొని కొద్దిగా లైట్గా వేయించుకొని ఇంకా మిక్సీ పట్టేసాము. కొబ్బరి అది వేసి, అల్లం వెల్లుల్లి మొత్తం వేసేసి, ఎండుమిరపకాయలు మొత్తం వేసేసి పేస్ట్ దీంట్లో నూనెలో వేయించి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి. తర్వాత ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇంకా ఈ చేపల ముక్కలు దీంట్లో వేసేసాము. కూరకి సరిపడినంత వాటర్ వేసుకున్నాము. ఉడుకుతుంది. కొత్తిమీర కూడా కోసి వేసేస్తున్నాను. వాటర్ పోవాలండి, ఆవిరైపోవాలి, నూనె ఏమో పైకి రావాలి. అప్పుడు కూర రెడీ అయినట్టండి. ఇంకా చూద్దాము, ఇంకోసారి తిప్పుదామని చూస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలికాలం వచ్చేసింది కదండి. అసలు చాలా ఎక్కువ అయిపోయింది చలి. పొద్దున్న ఇంకా పిల్లడికి రెడీ చేయడం, అసలు లెగమంటే అసలు నిద్ర వచ్చేస్తుంది. పొద్దున్న పూట నిద్ర వచ్చేది. ఇంకా హడావిడి చేసేసరికి అసలు మామూలుగా ఉండట్లేదు అసలు చలి. ఈ పనితో అసలు దెబ్బకి అసలు మనుషులు ఇదైపోతున్నారు. చలికి తట్టుకోలేకపోతున్నారండి. ఈ చేప చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది. చూసారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర రెడీ అయిపోయినట్టండి. ఆఫ్ చేసేసుకోవాలి.